మిత్రులందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా హిందూ బంధువులకు మిత్రులకు సేవలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చేస్తూ మీరందరూ బాగుండాలని, అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మం కూడా ఎప్పటికీ బాగుండాలి, వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక విషయానికి వస్తే మిత్రులారా, ఈ యొక్క సమాజం లోపల విభిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక ముస్లింలు వారి యొక్క పండుగ కూడా యథేచ్ఛగా స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటారు. అదేవిధంగా క్రైస్తవులు కూడా వారి యొక్క చర్చి దగ్గర కూడా ప్రార్థనలు కావచ్చు, వారి యొక్క పండుగలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళు కూడా స్వేచ్ఛగా చేసుకుంటారు. కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి, హిందువుల పండుగల విషయానికి వచ్చేసరికి మాత్రము చాలామంది సెక్యులర్ వాదంతో మనమంతా ఒకటే అంటూ మరి హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి హిందువుల పండుగల నేపథ్యంలో కరపత్రాలు ముద్రించి వివిధ రూపాలలో కూడా ప్రచారం చేస్తూ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తూ ఉంటారు మిత్రులారా. మరి ఈ యొక్క సంఘటన మిత్రులారా, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి బిర్లా మందిర్ దగ్గరికి హిందూ భక్తులు వచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి వెళ్తుంటే, ఆ యొక్క భక్తుల దగ్గరికి వచ్చి దేవరాజరెడ్డి అనే ఒక అతను ఒక క్యాలెండర్ని వారికి పంచుతూ ఉన్నాడు. ఆ క్యాలెండర్ పైన కూడా వినాయకుడు, గౌతమ బుద్ధుడు, అదేవిధంగా అల్లా, జీసస్, గురునానక్ గోవిందు, ఇలా అందరి యొక్క చిత్రాలు, అందరి దేవుడి చిత్రాలు అందులో వేసి ట్రూత్ ఈజ్ వన్ అని చెప్పేసి దాని మీద ముద్రించి మన వాళ్ళకి పంచుతూ ఉన్నాడు. ఇంకో కొటేషన్ కూడా ఉందంటే, మనమంతా కూడా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం, కానీ నిజం ఒక్కటే, దేవుడు ఒక్కటే అని చెప్పేసి తను ఆ క్యాలెండర్ పైన ముద్రించి పంచుతూ ఉన్నాడు. అది కేవలం హిందువులకు మాత్రమే. ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి మన మిత్రుడు కూడా వెంటనే ఫోన్ చేసి అతన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ సంభాషణ మీరు ఒకసారి వినండి, 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఆ సంభాషణలో పూర్తిగా వివరణాత్మకంగా విషయం ఉంది కాబట్టి 10 మందికి తప్పక షేర్ చేయండి. హలో హలో, నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్, దేవరాజరెడ్డి గారా సార్ మాట్లాడేది? మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మీది ఒక వాట్సాప్ గ్రూప్ లో ఒకటి వచ్చిండే, మీరు క్యాలెండర్ పంచారు. అవును, దాంట్లో ఒక మ్యాటర్ రాశారు, బిర్లా మందిర్ దగ్గర పంచారట కదా మీరు? అవునమ్మా. చాలా మంచి సందేశం ఇచ్చారండి దాంట్లో. ఆల్ అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి మీరు చెప్పారు కదా? అవునమ్మా. చాలా చాలా మంచిగా. ఎంత సార్, మన వయసు ఎంత సార్ మీది? నేను ఆల్ ఇండియా సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అండి. 60 years ఉంటా. అంటే క్రిస్టియన్ ఇన్స్టిట్యూటా ఇదండి? సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్, చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ గారా? ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది సార్ మీది? 60 years, 60 అండి. 60 ఏళ్ళు అండి. సంతోషం, చాలా సంతోషము. అయితే చదివాను నేను, చాలా మంచిగా అనిపించింది, కానీ బట్ కొంచెం చిన్న క్లారిటీ అడుగుతున్నా సార్ నేను మీకు. చెప్పండి. మీరు ఇలా పంచినట్టు ఏ ముస్లిం వాడైనా మసీద్లో పంచుతున్నాడా సార్ ఇట్లా హిందూ ముస్లిం అంతా ఒకటే అని? అంటే సార్, మీరు ఎప్పుడైనా పర్సనల్ గా వీలు ఉన్నప్పుడు? పర్సనల్ గా కాదు సార్, పర్సనల్ మనం కలవలేము, చేయలేము. మీ విషయం బయటికి వచ్చింది కాబట్టి, మీతో చాలా మంచి పని చేశారు కాబట్టి మీతో చిన్న క్లారిటీ నేను తీసుకోగలుగుతున్నాను. 2 ప్రశ్నలు. మీరు బిర్లా మందిర్ హిందూ దేవాలయం దగ్గర అన్ని మతాలు సమానం అని చెప్పేసి మీరు ఏదైతే క్యాలెండర్ పంచారు కదా, ఏ ముస్లిం అయినా వాని మసీద్ లో వచ్చిన వాళ్ళకి అన్ని మతాలు అన్ని దేవుళ్ళు సమానం అని ఇట్లా పంచింది మీరు చూశారా? అంటే సార్, మనం ఏమంటే బేసికలీ భగవద్గీతలో 11th chapter లో విష్ణువు ఏం చెప్తాడంటే, నువ్వు ఏ రూపంలో చేసినా నాకే వస్తుంది అని అంటాడు. సో మనం ఏ రూపంలో చేస్తే మనకి ఎలా వస్తుందండి దాంట్లో? అంటే అల్లా యేసు లేరు కదా, ఆ కాలంలో లేరు కదా, అప్పుడు వైష్ణవులు శైవులు ఆ విధంగా చెప్పిండొచ్చు కదా సార్? అట్లే నేను చెప్పి, ఈ రోజు తెలంగాణ తల్లి ఈ రోజు పుట్టింది, మొన్నటి వరకు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి చెప్తున్నా, ఇది రాజకీయంతో మనం మాట్లాడద్దు. మీరు పెంచారు కాబట్టి ఒక చిన్న ఆన్సర్. మీరు చాలా పెద్దవారు, మా తండ్రి వయసు ఉన్నవారు మీరు. నేను చెప్తున్నాం అనేది బేసికల్ అంటే మనం సెక్యులర్ సిస్టమ్ పెట్టుకున్నాము. సెక్యులర్ ఎవరు అంటే ఇరువైపులా ఒక చేత చెప్పట్లు కావు కదా సార్? అది చెయ్యాలి. ఇప్పుడు మన ఎవరు చేయాలి? ఎవరు చేయాలంటే సెక్యులర్ మనం అంతా పూసుకొని చేయాల్సిన అవసరం మన హిందువులకి ఏమొచ్చింది సార్? అట్లా కదా నువ్వు చెప్పేదేను. నువ్వు బేసికలీ నేను రైల్వే స్టేషన్ లో, ఎయిర్పోర్ట్ లో కూడా అన్ని ఇస్తుంటాను సార్. నేను చెప్పేదేను, మీరు బేసికలీ ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఎవరో ఒక చెయ్యన్న అడ్జస్ట్ అవుతుంటే మిగిలినన్ని కూడా వస్తుంటాయి. మనం గొడవ చేస్తుంటే మన ఫ్యూచర్ లో 3 దినాల తర్వాత ఇప్పుడు ఆ జెరూసలంలో ఎవడో కొట్టుకుంటారు చూడు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్. అట్లా మన ఇండియాలో అప్పుడు మనం అప్పుడు చేయాలి. చాలా మంచి పాయింట్ వచ్చారు సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మన
హిందూ స్టేట్ కావాలన్నా గొడవ చేయాలి. ఇప్పుడు మీరు లే, 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 వాళ్ళ లే, మీరు మీలాంటి మేధావులు మీలాంటి కొన్ని చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు. ఇప్పుడు మీరు 20 ఏళ్ల తర్వాత మాట చెప్పారు కదా సార్ ఇప్పుడు మీరు. 20 ఏళ్ళు కాదు ఇప్పుడు మీరు గాంధీ చేసింది తప్పు, సెక్యులర్ అని పెట్టేప్పుడు మనం వాళ్ళని సమన్వయించుకోవాలన్నప్పుడు ఈ ప్రయత్నం చేయాలి. లేదు, ఒక్క మాట సార్, ఒక్క మాట నేను చెప్తున్నా. మీకు ఓల్డ్ సిటీలో పోవాలంటే మన మనుషులే భయపడుతున్నారు, గవర్నమెంటే. మన దేశం అది, ఓల్డ్ సిటీ మన దేశం అది, మన దేశంలో భాగం అది, మన భూభాగం. వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చేస్తున్నాం సార్, దేవరాజ్ సార్, వాళ్ళ పాకిస్తాన్ ఇచ్చేస్తున్నాం, పోనరా అని చెప్పి, పోనీలే పాపం అని చెప్పి వాళ్ళని ఉండనిచ్చినాం ఇక్కడ మనం. సార్ సార్ దేవరాజ్ సార్, మన దేశపు మత ప్రాతిపదికన విడిపోయింది కదా సార్. అట్లా కదా నేను ఒకటి చెప్పేది. కాదు సార్, సార్ సార్ పెద్దవారు మీరు దయచేసి నేను చెప్పేది వాటిని సజెస్ట్ మీరు తినండి. గవర్నమెంట్ అనేది ఈ రోజు ఇప్పుడు పోతే ఏపీలో ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో 4 ఫోటోలు పెడుతున్నాడు, వెంకటేశ్వర ఫోటో, జీసస్ ఫోటో, అట్లా అవి కూడా పోతాయిలేండి, అవి కూడా పోతాయి, అవి కూడా పోయే రోజులు వస్తాయి. దేవుడు హిందువులు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. మొన్న కూడా ఒక 5 లక్షల మందితో భారీగా హిందూ శంకారావం సభ జరిగింది. జనాలకు చాలా అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు హిందువులందరూ వాస్తవం తెలుసుకున్నారు. ఈ సెక్యులర్ అని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళు చెప్తూ కొట్టేటువంటి రోజులు కూడా వచ్చినాయి సార్. మన హిందువులు మీలాగా మనలాగా కొంచెం మేల్కొనలేదు. కానీ అయితే ఒక్కటి అర్థం చెప్పండి సార్, అన్ని మతాలు సమానం అంటున్నారు కదా. ఒక్క పాయింట్ నేను చెప్తున్నా. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతో ఉంది మన దాంట్లో. వినండి సార్, వినండి. సర్వే జన సుఖినో భవంతో అంటే కేవలం హిందువులు మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు. కేవలం వినండి సార్, వినండి. కేవలం భారతీయులు మాత్రం సంతోషంగా ఉండాలని కాదు. ప్రపంచంలో ఉన్న జీవరాశి కేవలం మనుషులు మాత్రమే కాదు సార్, జీవరాశులన్నీ బాగుండాలి అని. గోమాత బాగుండాలి, పర్వతాలు బాగుండాలి, ప్రతి చీమలకు కూడా మనం చక్కెర వేసేటువంటి సంప్రదాయం అనేది. అయితే మరి ఇంత మంచి ధర్మం ఏ ధర్మం? హిందూ ధర్మం చెప్పింది సర్వేజన సుఖినో భవంతు అని. మరి వినండి దేవరాజ్ సార్, ఇదే క్రిస్టియానిటీలో సార్ ఆర్గ్యుమెంట్ కాదు పంచుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వేరేది నేను మాట్లాడేది. మీకు రెస్పెక్ట్ ఇస్తాను, మా తండ్రి లాంటి వయసులో మీకు రెస్పెక్ట్ ఇస్తాను. నేను దయచేసి 1 మినిట్ లాస్ట్ 2 నిమిషాలు నీతో మాట్లాడతాను. పాయింట్ వచ్చి మీరు తప్పించుకుంటున్నారు. మా దేవుని ముక్కకుంటే మీరు నరకానికి పోతున్నారని చెప్పి క్రిస్టియానిటీ చెప్తుంది. ఎవడైతే అల్లాను పూజించడం అని సంభవం చెప్పేసి ఇస్లాం చెప్తుంది. అన్ని మతాలు సమానం అని చెప్పి మీరు ఎలా చెప్తారు సార్? తప్పు సార్ చేయొద్దు సార్, దయచేసి మీరు పెద్దవారు చేయొద్దు. హిందువుల ఐక్యత పెంచాలి. హిందువుల ఐక్యత లేకపోతే చచ్చిపోతాం సార్ మనం. హిందువుల యూనిటీ కాబట్టి చచ్చిపోతాం సార్ మనము. హిందువులు ఐక్యత లేక చచ్చిపోతాం సార్. చాలా కష్టపడుతున్నాం సార్ ఐక్యత పెంచడానికి మనము. అట్లా ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా, ముందుగా మన మిత్రులతో తను ఏదో సెక్యులర్ మేధావిని అన్నట్టుగా, అందరి దేవుళ్ళు ఒక్కరే అన్నట్టుగా, అన్ని మతాల సారా ఒకటే అనే విధంగా, మిగతాలను కలుపుకొని వెళ్ళాలనే విధంగా తాను చెప్పబోయాడు. కానీ మన మిత్రుడు చెప్పినటువంటి సమాధానానికి చివరికి అతని దగ్గర సమాధానం లేకుండా పోయింది. వాస్తవంగా మిత్రులారా, ఈరోజు మరి ఈ భూమి మీద ఏదైనా అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక ధర్మం ఏదైనా ఉంటే అది హిందూ సనాతన ధర్మం మాత్రమే. నా ధర్మమే ఈరోజు అందరూ బాగుండాలని చెప్పేటువంటి ధర్మం, అన్ని జీవరాశులు బాగుండాలని కోరుకునే ధర్మం. అంతేగాని ఇతరుల మత గ్రంథాలు చెప్పాడు, నా దేవుని నమ్మకపోతే చంపేయండి, నా దేవుని నమ్మకపోతే నరకంలో పడేయండి అని చెప్పేటువంటి గ్రంథాలతో మతాలతో హిందూ సనాతన ధర్మం ఏ విధంగా కలుస్తుంది? అలాంటి మతాల సారము యొక్క హైందవ ధర్మ మతానుసారము ఎలా ఒక్కటవుతుంది? వీళ్ళకి కొంచెమన్నా ఆలోచన ఉందా? అలాంటి గ్రంథాలను అలాంటి మతాలను తీసుకొచ్చి ఈరోజు హిందువుల దగ్గరికి తీసుకొచ్చి హిందువులను నిత్యం దూషిస్తూ, హిందువులను పాపులు అంటూ, హిందువులను చంపమని చెప్పేటువంటి మతాలను గ్రంథాలను తీసుకొచ్చి హిందువుల దగ్గర ప్రచారం చేస్తా ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గం మిత్రులారా. ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం ఎక్కడ జరిగినా ఖచ్చితంగా హిందూ సమాజం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది హిందువుల పండుగల నేపథ్యంలోనే ఇలాంటి చేతగాని వాళ్ళు వచ్చేసి చివరికి హిందువులకే చెప్తా ఉంటారు తప్ప ఇదే విషయాన్ని మసీద్ దగ్గర, చర్చి దగ్గర చెప్పడానికి వీళ్ళకి చేత కాదు. అక్కడికి వెళితే వీళ్ళని తరిమి కొడతారు. అందుకోసమే ఇలా ఆటలు అక్కడ సాగవు. ఆ కారణం చేత వచ్చి హిందువులకు వీళ్ళు ఎలాగైనా స్వీకరిస్తారు, ఎలా చెప్పినా వింటారని మనకు దేవాలయాల దగ్గర మనకు చెప్పడం స్టార్ట్ చేస్తారు. కానీ మనం కూడా గట్టిగా ప్రశ్నించిన రోజు ఇలా తోక ముడిచి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ
రావడానికి ఆలోచిస్తారు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి విచ్ఛిన్నం చేసినటువంటి ఇలాంటి నీచమైనటువంటి ఏదైతే విషయం ఉందో, ఏదైతే ప్రచారం ఉందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్క చోట ఇంకొక విషయం మిత్రులారా, ఇప్పుడు శివరాత్రి రాబోతా ఉంది. శివరాత్రి సందర్భంలో కూడా ఈ బ్రహ్మకుమారిస్ కూడా వివిధ పుస్తకాలను అక్కడ వితరణ చేస్తూ మనమంతా ఒకటనే విధంగా ప్రేమ చూపెడుతూ చివరికి మరి హిందూ ధర్మమే కాదన్నట్టు వీళ్ళు హిందువులను కన్వర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఇలాంటి నీచమైన ప్రచారాలను ఖచ్చితంగా తిప్పికొడదాం. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి.